హాయ్ గాయ్స్, ఈరోజు రెసిపీ వచ్చి ఫిష్ ఫ్రై అండి. సో ఈ ఫిష్ ఫ్రై చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది, రెడీగా అనమాట. కొంచెం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. సో ఈ ఫిష్ ఫ్రైని ఎలా చేద్దామో చూద్దామా మరి. సో ఫస్ట్ దీనికి కావాల్సింది ఫిష్ బాగా నీట్గా కడిగి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చి నేను సాల్ట్, మీరు క్వాంటిటీ చూసుకోండి. సాల్ట్ 1 స్పూన్ అండ్ నా చిన్న స్పూన్ అనమాట. కారం కూడా 1 స్పూన్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది వచ్చి 1 స్పూన్ వేసుకోవచ్చు. సో నేను చూడండి క్వాంటిటీ చాలా తక్కువ వేస్తాను. అండ్ ఇది వచ్చి కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఈ 3 కలిపి పేస్ట్ చేశాను అనమాట. ఆ పేస్ట్ ఇక్కడ నేను 1 స్పూన్ వేస్తున్నాను. సో ఇది చాలా బాగుంటుంది చూడండి. ఒకసారి మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుంటే ఈజీగా ఎప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చి పసుపు అండి. పసుపు మీకు కొంచెం వేసుకోండి. అండ్ పసుపు లైట్గా నేను మిరియాల పొడి కూడా వేస్తాను. అండ్ ఇది వచ్చి శనగపిండి అనేది మనకి బైండింగ్కి బాగా అనమాట. ఆ పొడిలన్నీ కూడా మనకు బాగా బైండ్ అవుతుంది. అండ్ ఇది వచ్చి నిమ్మకాయ అనమాట. నిమ్మకాయ అనేది మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు. కొంతమంది వేయకూడదు అంటారు, బట్ నేనైతే రెగ్యులర్గా మామూలుగా ఎప్పుడు ఫిష్ ఫ్రై చేసినా వేస్తాను. అండ్ ఇది పెరుగు కూడా వద్దు అంటారు, బట్ పర్వాలేదండి. నేనైతే ఎప్పుడు చేసినా కూడా నాకు ఏ ఫాల్ట్ రాలేదు అండ్ బాగుంటుంది టేస్ట్ కూడా. పెరుగు ఫిష్ తినకూడదు అంటారు కదా, ఆ రోజు మన ఫిష్ కర్రీ తిన్న రోజు పెరుగు తినకూడదు అంటారు, బట్ నాకైతే ఏ ప్రాబ్లం రాలేదండి. అండ్ మంచిగా కూడా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఇలాగ నేను ఫిష్ ఇక్కడ నేను ఆల్రెడీ పీసెస్ ఫ్రైకి అని చెప్పి కట్ చేసి పెట్టుకున్నాను. అవి నేను బాగా మ్యాగ్నేట్ చేసి పెడుతున్నాను అనమాట. సో బాగా దానికి మ్యాగ్నేట్ చేసి పెట్టాలి. పెరుగు మీకు వద్దు అనుకుంటే ఆప్షనల్ అండి, మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నిమ్మకాయ కంపల్సరీ వేసుకోవాలి. అండ్ బయట కూడా మనకి నిమ్మకాయ వేస్తారండి, సో హోటల్స్లో కూడా. అండ్ ఇది వచ్చి బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టాలి. అన్ని పీసెస్కి నేను మ్యాగ్నేట్ చేసి మీకు చూపిస్తాను. సో చాలా సింపుల్గా, ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కరివేపాకు, పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర ఈ 3 కలిపి మిక్సీకి పడితే చాలు. పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి మనం కారము, మిరియాల పొడి చూసి వేసుకోవాలండి. సో ఇవన్నీ వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసేసుకోవాలి. నేను మ్యాగ్నేట్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను. ఇలా అన్నిటికీ మ్యాగ్నేట్ చేసేసి ఈ ప్లేట్ని ఇప్పుడు నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడతానండి. సో ఒక హాఫ్ అన్ అవర్, మామూలుగా అయితే 2 అవర్స్ మ్యాగ్నేట్ చేయాలి. ఇక్కడ నాకు అంత టైం లేదు కాబట్టి నేను హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆ టైం లోపల నేను మిగతా ఏమన్నా చేసుకోవాలంటే కర్రీస్ చేసుకుంటాను అనమాట. సో మీరు ఎవరన్నా గెస్ట్ వచ్చే ముందర ఒక హాఫ్ అన్ అవర్ ఓకే, హాఫ్ అన్ అవర్ నుంచి 2 అవర్స్ ఎక్కువసేపు నానితే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. సో ఎంత ఎక్కువ మ్యాగ్నేట్ చేస్తామంటే అంత ఎక్కువ టేస్ట్ ఉంటుందండి. సో ఇలాగా నేను ప్లేట్ చుట్టూతా నేను పీసెస్ పెట్టేసుకొని ఇలానే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మనం ఓవెన్లో పెట్టుకోవాలనుకోండి, ఇలా కూడా అంటే సేమ్ మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని ఒక 15 మినిట్స్ బయట పెట్టేసి ఓవెన్లో పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓవెన్ లేకుండా చేస్తున్నాను కదా, సో కాబట్టి షాలో ఫ్రై కూడా కాదండి, ప్యాన్ ఫ్రై అంటారు దీన్ని. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఒకసారి చూడండి, డీప్ ఫ్రై కూడా కాదు, ఇది చాలా మినిమల్ ఆయిల్తో యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ప్యాన్ తీసుకుంటున్నాను. ఇది వచ్చి దోశలు పెనం కూడా తీసుకోవచ్చు. ఇది ఐరన్ ప్యాన్ అనమాట, కాబట్టి ఇది బాగా సరిపోతుంది. ఇది ఎప్పుడైనా చపాతీలు చేసినప్పుడు చేస్తామన్నమాట. సో ఈ ప్యాన్లో మామూలుగా ఆయిల్ బాగా గ్రీస్ చేసుకొని, చాలా మినిమం అండి, 1 స్పూన్ ఈజ్ మినిమల్ అనమాట. 1 స్పూన్ అలా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని ఈ ఆయిల్లోనే మనం ఇలా ఫ్రై చేసుకోవాలి, బోత్ సైడ్స్ అనమాట. మనకి ఉడకదు అనే ఛాన్స్ అనేది లేదండి, చాలా నీట్గా ఉడికిపోతుంది. మూత పెట్టుకుంటే కూడా చాలా నీట్గా ఉడికిపోతుంది. సో ఇలా ఫుల్గా ప్యాన్ మొత్తం పెట్టేసుకొని మూత సో ఇలాగా కొంచెం ఆయిల్ పైన కూడా అప్లై చేసుకొని, మామూలుగా మనము పోదేమో అనుకున్నప్పుడు మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి. సో ఇలా 2 సైడ్స్, బోత్ సైడ్స్ మనం తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట. సో వీడియోలో చూపిస్తాను కదా, అలాగా బోత్ సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ బాగా రోస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ బాగా ఎర్రగా అయిపోవాలన్నమాట, బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయాలి. అప్పుడు మనకి ఆ టేస్ట్ అనేది మొత్తం ఉప్పు అంతా కూడా దానికి పడుతుంది. చూసారు కదా, ఆల్రెడీ ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. సో చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ అనమాట. మీరు డెఫినెట్గా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ గాయ్స్.